1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోవాలి. ఇది మనం పరోటా కోసం చేస్తున్నాం అన్నమాట. ఒక కప్పు మైదా, 1 స్పూన్ బొంబాయి రవ్వ, కాచి చల్లార్చిన పాలు, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం దీన్ని తగిన నీళ్లు పోసుకొని ముద్దలా చేసుకుందాం. ఇలా మెత్తగా ముద్ద కలుపుకోవాలి. ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాక మనం ఇలా చేసుకుని ఆయిల్ వేసుకొని పిండి కూడా వేసుకుని చాకుతో సన్నగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక లోపలికి ఇలా మంట పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం మరి దళసరిగా కాకుండా పలుచగా కాకుండా మీడియంలో చేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అన్నమాట. నేతితో కానీ మూటతో కానీ కాల్చుకోవాలి. చాలే. ఇప్పుడు ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని బాగా హీట్ అయ్యాక మనం ఇందాక చేసుకున్న పరోటాస్ వేసేసేది. కొద్దిగా ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నాం అనుకోండి, స్లోగా కాలుతాయి, లేకపోతే గట్టిగా అయిపోతాయి. అదన్నమాట. మీరు కూడా ట్రై చేస్తారా? పరోటాలు అంటే ఎంతమందికి ఇష్టం? చెప్పండి 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 చెప్పండి. నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మని జాని, క్షణం నాగనంటుంది వాణి, ఇలా ఈ క్షణం నాగిపోని, సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా, ఎదురు చూస్తున్న ఈ అల్లరి, ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా, ఎటు పోతుందో ఏమో మరి, నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మని జాని. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో లీనమై ఆ మోవిపై నే మౌనమై నేను చేరని మాధవా. గగ సరి గరి గరి సరిగా పద పాద. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇలా కాల్చుకున్నాక మనం ఇది పక్కకు తీసుకొని వేరే తీసుకుంటాం. అది ఇలా నొక్కి పెట్టి ఇలా ఇలా అన్నా ఉంటుంది బాగా కాలి లోపల వరకు.
అన్నమాట. ఇలా కృష్ణాయ వాసుదేవాయ మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఇంకొక పరోటాని వేసుకుందాం. ఓకేనా? మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి వసిష్ఠవామదేవాయ నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఇలా చుట్టూరు ఇలా 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 అన్నా ఉంటుంది. చుట్టూరు కూడా కాస్తుంది అన్నమాట. అయితే చివర వేగదు. పరోటా రెడీ. ఇట్లా చేసుకుని ఇలా పెట్టు. బంగాళదుంప కూర అండ్ లెమన్ ఆనియన్ అండ్ కీరా. ఇప్పుడు ఇందులో పిండుకొని మనం తీసుకొని చూసారా ఎంత పొరలు పొరలుగా వస్తుందో. ఇలా కృష్ణ ఎలా ఉంది చూడు. కాదుందా?